మహిళలకు 60 సీట్లిస్తాం, అసెంబ్లీ ఎన్నికల్లో ఛాన్స్. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలపై చిన్న చూపు. ప్రతి ఇంట 2 మొక్కలు నాటాలి. తల్లి నాటిన మొక్కలను పిల్లలు పెంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. వన మహోత్సవంలో స్పష్టం చేసిన సీఎం రేవంత్. వ్యవసాయ కళాశాలలో వజ్రోత్సవ కార్యక్రమం ప్రారంభం. ఉద్యమంలా వన మహోత్సవం నిర్వహిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలన్న మంత్రి సురేఖ. పార్టీలు కాదు, ప్రజలే ముఖ్యం. 15 ఏళ్ల పాటు అధికారం మనదే. పవన్ కీలక వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ. మనస్పర్ధలు, కలహాలకు చోటు రానివ్వద్దు. ప్రత్యర్థి పార్టీలకు అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు. అసంతృప్తులు ఉన్నా కలిసి పని చేయాలి. చేతుకున్న అన్ని వేళ్లు ఒకేలా ఉండవు. అయినా బిగించిన పిడికిలిలా కూటముండాలి. సీనియర్ నేత చంద్రబాబు చాతుర్యం ఏపీకి అవసరం. 2029లో వైసీపీ ఎట్లా అధికారంలోకి వస్తుందో చూస్తాం. జనసేన కూటమి లీడర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఉద్బోధ. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఇది ఓ పాపులర్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. అచ్చం ఇదే మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటకు ఓ లెక్క ఉంటుంది. వినేవాళ్లు, చూసేవాళ్లు అది తెలుసుకోవాలంతే. లేటెస్ట్ గా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అత్యంత కీలకమైన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారాయి. అన్ని వేళ్లు ఒకేలా ఉండవు. ఏ వేలి బలం ఆ వేలుకుంటుంది. కూటమి అంటే పిడికిలి. చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకోవాలి, కలిసిపోవాలి. ఇలా ఒకదాని వెంట మరొకటిగా తూటాల్లాంటి మాటలతో సొంత పార్టీ నేతలకు జనసేన అధినేత హితబోధ చేశారు. ఇదే సమయంలో ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. 2029లో ఎలా వస్తారో మేము చూస్తామంటూ సవాల్ చేశారు. ఈ కామెంట్లపై ఇప్పుడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. పవన్ వ్యాఖ్యల వెనక మతలబేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీ బిల్లును ఆమోదించాలి. కేంద్రానికి కవిత రిక్వెస్ట్. రేపు ఢిల్లీకి పయనం. పలువురు జాతీయ నేతలతో భేటీకి ఛాన్స్. జాతీయ మీడియాతో మాట్లాడనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. తెలంగాణకు రెయిన్ అలర్ట్. నేడు రేపు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ. వీఆర్ హై స్కూల్ దేశంలోనే సూపర్. అత్యుత్తమ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతాం. వీఆర్ స్కూల్ స్ఫూర్తితోనే చర్యలు తీసుకుంటున్నాం. 175 మోడల్ స్కూళ్లను అభివృద్ధి చేస్తాం. విద్యారంగంలో నారాయణ కృషి బేష్. విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు. సవాలుగా విద్యాశాఖను తీసుకున్నాం. నెల్లూరులో మంత్రి నారా లోకేష్ వెల్లడి. టారిఫ్లు పెంచేస్తా. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. బ్రిక్స్ అనుకూల దేశాలపై ఆగ్రహం. 10% అదనపు టారిఫ్లుంటాయని వెల్లడి. మరో బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు. బీఆర్ఎస్ హయాంలో ఏటీఎంల మత్స్యశాఖ. ప్రజాప్రభుత్వంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. కులగణనతో బడుగులకు సమన్యాయం. చేపల పెంపకంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తాం. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడి. మత్స్య సంపదను పెంచేలా కృషి చేస్తామన్న మంత్రి పొన్నం. విద్యార్థులు సామాజిక బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడి. విద్యార్థులు డిగ్రీలతో పాటు దేశాభివృద్ధి, సమాజ అభివృద్ధి కోసం బాధ్యతలు తీసుకోవాలని గవర్నర్ కాకతీయ విశ్వవిద్యాలయ కులపతి జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం కేయు 23వ స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు 564 బంగారు పతకాలను, 387 పీహెచ్డీ పట్టాలను అందజేశారు. గుట్టలపై గూళ్లు రెడీ అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. ఊళ్లు ఖాళీ చేస్తోన్న గిరిజనం. సురక్షిత ప్రాంతాలకు ముంపు వాసులు. 2022 వరదల గుణపాఠం. అందుకే ముందస్తు జాగ్రత్తలు. అద్దె ఇళ్లకు పెరిగిన డిమాండ్. అదనపు భారంతో అవస్థలు. ఇవి మన్యంలో జనం కష్టాలు. వానలు దంచికొట్టే రోజులివి. వరదలతో వాగులు పరుగులు తీస్తోంటే ఏరు పొంగుతోంది. ఊరు ముంపు తప్పదు. ముందే మేల్కొన్న ఆ ఊరి జనం తట్టాబుట్టా సర్దుకొని గుట్టలపైకి వలసపోతున్నారు. పెను ప్రమాద అనుభవాన్ని జీర్ణించుకోలేక గూళ్ల నిర్మాణానికి స్వర్ణ సన్నద్ధమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో వరద పోటును తట్టుకునేందుకు గిరిపుత్రుల ముందస్తు ప్రయత్నాలను పరిశీలిద్దాం. ముఖేష్ అంబానీ అపర కుబేరుడు. ఆస్తిపరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్. ముఖేష్ ఆదాయం 9.5 లక్షల కోట్లు. నెంబర్ 2 స్థానంలో గౌతమ్ అదానీ. టాప్ 10 ధనవంతులు వీరే. గుట్టలపై గూళ్లు రెడీ అంటూ ఇక్కడ పరిశీలిద్దాం ఒకసారి. ఊళ్లు ఖాళీ చేస్తోన్న గిరిజనం. వానలు దంచికొట్టే రోజులివి. వరదలతో వాగులు పరుగులు తీస్తోంటే ఏరు పొంగుతోంది. ఊరు ముంపు తప్పదు. ముందే మేల్కొన్న ఆ ఊరి జనం తట్టాబుట్టా సర్దుకొని గుట్టలపైకి వలసపోతున్నారు. ఇంతకీ ఆ వరద వస్తుందో రాదో కానీ పెను ప్రమాద అనుభవాన్ని జీర్ణించుకోలేక గిరిజనం గిరుల్లో గూళ్ల నిర్మాణానికి సర్వసన్నద్ధం అవుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో వరద పోటును తట్టుకునేందుకు గిరిపుత్రుల ముందస్తు ప్రయత్నాలు ఇక్కడ చూడొచ్చు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ఐటీడీఏ పరిధిలోని మన్యం వాసుల పరిస్థితి ఏమున్నదక్క ముల్లె సర్దుకున్నా వెళ్లిపోతా ఉన్న ఈ ఊలో నాకు ఏమున్నదక్కో అని ప్రతి ఏడాది కుమిలిపోయే దుస్థితి దాపరిస్తోంది. వానాకాలం వచ్చిందంటే మన్యం వాసుల్లో వణుకు పుడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పుణ్యమాని ఈ 5-6 వరదల ప్రభావం ఈ మండలాల ప్రజల కంటి మీద కొనుగు లేకుండా చేస్తోంది. ఈ వరదల ప్రభావంతో మన్యంలోని ముంపు ప్రాంతాల వాసులు గత 2022 వరదల గుణపాఠంతో ముందస్తుగానే ఊళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు ముంపు వాసులు 2022 వరదల గుణపాఠం, అందుకే ముందస్తు జాగ్రత్తలు. అద్దె ఇళ్లకు పెరిగిన డిమాండ్, అదనపు భారంతో అవస్థలు. ఇవి మన్యంలో వాన కష్టాలు. ప్రతి ఏడాది కష్టాలు నష్టాలే. ఈ వరదలతో ప్రతి ఏడాది కష్టాలు నష్టాలు చవి చూడాల్సి వస్తోందని ముంపు మండలాల వాసులు ఆవేదన చెందుతున్నారు. మరో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఒక్కసారి వరదలు వస్తేనే ఆ నష్టం పూడ్చుకోలేనిది. ప్రతి ఏడాది వరదలు రావడం వలన ఏడాదంతా కష్టపడి సంపాదించిందంతా ఈ వరదల సమయంలో ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు. ఏజెన్సీ వాసులకు ప్రతి ఏడాది ఈ వరదలు నష్టాలు తెచ్చిపెట్టి నష్టాలను మిగులుస్తోంది. ఏజెన్సీ వాసులకు ప్రతి ఏడాది ఈ వరదలు కష్టాలు తెచ్చిపెట్టి నష్టాలను మిగుల్చుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నిర్మాణంతోనే ఈ కష్ట నష్టాలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది వరదలు మన్యం వాసులను ఏమి చేస్తాయోనని కంటి మీద కొనుకు లేకుండా క్షణం ఒక యుగంలా కాలం గడుపుతున్నారు. అద్దెల మద్దెల చిత్తూరు మన్యంలో వరదలు ప్రజల పాలిట శాపంగా మారాయి. ఒక పక్క వరదలతో అవస్థలు పడే ప్రజలు, మరోపక్క అద్దెల రూపంలో అదనపు భారంతో సతమతమవుతున్నారు. వరద భయంతో సురక్షిత గ్రామాల్లో ఇల్లు అద్దెలకు తీసుకుని వరదలు సీజన్ పోయేంత వరకు 3-4 నెలల పాటు అద్దెలు చెల్లించుకుంటూ అదనపు భారంతో అవస్థలు పడుతున్నారు. ఈ అద్దెలు 5,000 నుంచి పైబడే ఉండడంతో మరింత క్షోభకు గురవుతున్నారు. ఒక పక్క వరదల సమయంలో పనులు లేక, మరోపక్క అదనపు అద్దెలు చెల్లించలేక బతుకు జీవుడా అని కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ అద్దెల విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అధిక అద్దెలపై నియంత్రణ పెట్టి వరద బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. నాడు చింతూరును ముంచెత్తిన వరదలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. వరద భయంతోనే వర్షాకాలం వచ్చిందంటే వరద పోటు తప్పదనే భయం మన్యం ప్రాంత వాసుల్లో గూడు కట్టుకుందే. ఆ భయంతో వరద కష్టం రాకముందే తట్టాబుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు కదిలిపోతున్నారు. 2022 వరదలు మన్యం వాసులను మరింత వణికించాయి. 1986 తర్వాత అంతటి వరద 2022లోనే వచ్చిందనే వాదనలున్నాయి. ఈ 2022 వరదల్లో ముంపు మండలాల వాసులు నిండా మునిగి కష్టపడి సంపాదించుకున్నదంతా ఈ వరదల్లో నష్టపోయారు. అదే భయంతో ఈ 3 సంవత్సరాల నుంచి ప్రజలు ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. చింతూరు గ్రామానికి చెందిన ప్రజలు, ఎర్రంపేట, విఆర్పురం గ్రామానికి చెందిన ప్రజలు, రేకపల్లి, కూనవరం, టేకులబోరు గ్రామాలకు చెందిన ప్రజలు భీమవరం, కోతులగుట్ట వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వనం పెంచితేనే మనం క్షేమం. మొక్కలు నాటుతోన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు. రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో 2 మొక్కలు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉంటామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని తెలిపారు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల పరిధి బొటానికల్ గార్డెన్లో సోమవారం వన మహోత్సవ వజ్రోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, మంత్రి కొండా సురేఖ వెల్లడి. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందన్నారు. తర్వాత తరాలకు కూడా ఉపయోగం ఉంటుందన్నారు. వన మహోత్సవాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలపై చిన్న చూపు. ప్రతి ఇంటా 2 మొక్కలు నాటాలి. తల్లి నాటిన మొక్కలను పిల్లలు పెంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. వన మహోత్సవంలో స్పష్టం చేసిన సీఎం రేవంత్. వ్యవసాయ కళాశాలలో వజ్రోత్సవ కార్యక్రమం ప్రారంభం. ఉద్యమంలా వన మహోత్సవం నిర్వహిద్దాం. జీవ వైవిధ్యాన్ని కాపాడాలన్న మంత్రి సురేఖ.
ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు. అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో వారితో ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించామని, మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని వివరించారు. స్వయం సహాయక సంఘాల్లో 1 కోటి మందిని చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఒకప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టులో అంబానీ, అదానీ వంటి వారే ఏర్పాటు చేసేవారని, రాష్ట్రంలో మహిళలు ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసిందని, 5 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు 21,000 కోట్ల రుణాలు అందించామన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని, భవిష్యత్తులో వారికి అసెంబ్లీ టికెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. మన్యంలో జూన్ నెల ప్రారంభం నుండే వరదల భయం పట్టుకుంది. ఈ భయంతో వరద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు వరద బారి నుంచి తప్పించుకుని తలదాచుకునేందుకు గుట్టలపై గూళ్లు కట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. చింతూరు మన్యంలోని చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల గిరిజనం వరద భయంతో తమ గ్రామాలకు దగ్గరలోని గుట్టలపై గూళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. జులై మొదలుకొని అక్టోబర్ మొదటి వారం వరకు ఆ గుట్టలపై ఆవాసాల్లో సహవాసం చేస్తుంటారు. సాక్షి దినపత్రిక